హాయ్ ఫ్రెండ్స్, నిర్మల్ జిల్లా జిల్లాపూర్ మండల్ శ్రీగాపూర్ గ్రామంకి అయితే వచ్చాము. ఇక్కడైతే నల్లపోచమ్మ మరియు మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా శ్రీగాపూర్కి అయితే రావడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కృష్ణ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే శ్రీగాపూర్ గ్రామంలోని ఇక్కడ టెంపుల్ అయితే ఉన్నాయి. 3 టెంపుల్ అయితే ఇక్కడ నిర్మించారు. చూద్దాం రండి.
విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా చైర్మన్ గంగారెడ్డితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సిర్గాపూర్ గ్రామంలో గత 3 రోజులుగా పెద్ద పోచమ్మ, ముత్యాలమ్మ 2 పురాతన గుళ్ళను నిర్మించుకోవడం జరిగింది. ఇటు గుళ్ళు గత ఇంద్రకరణ్ రెడ్డి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇంద్రకరణ్ రెడ్డి గారు 2 గుళ్ళకు 15 లక్షల రూపాయలు చొప్పున 30 లక్షల రూపాయలతో 2 గుళ్ళు నిర్మించడం జరిగింది. ఇటు గుళ్ళు 3 రోజుల నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. పెద్ద పోచమ్మ, నల్ల పోచమ్మ, ముత్యాలమ్మ, తాత ఈ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమం విజయవంతంగా ఈరోజు పూర్తయింది. అందరికీ ధన్యవాదాలు. గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు, ముఖ్యంగా వీడీసీ సహకారంతో ఈ కార్యక్రమంలో పూర్తి విజయవంతంగా చేసుకోవడం జరిగింది. సార్ మా ఊళ్ళో సార్ నా పేరు పి నారాయణ సార్. నేను సిర్గాపూర్ గ్రామానికి చెందినవాడిని సార్. నేను గత 50 సంవత్సరాల నుంచి చూస్తున్నాం సార్. పాత గుళ్ళు ఉండే మేము అనుకుంటుంటే కొత్త గుళ్ళు అయితే బాగుంటుందని అనుకుంటే మా విలేజ్ వాళ్ళు, తర్వాత వీడీసీ మెంబర్సు మరియు మాజీ మంత్రివర్యుల సహకారంతో ఇంత అద్భుతంగా చేసినంటే మాకు చాలా సంతోషం సార్. ఇక్కడ భక్తి కూడా ఏ పండుగ అయినా సార్ మా దగ్గర అందరూ కలిసిమెలిసి చేస్తారు సార్. ఇట్లా అంటే ఘనంగా జరుపుకుంటాం సార్. దుర్గామాతలే కానీ ఇక్కడ కులమత భేదాలు ఉండవు సార్. అందరం మత సామరస్యంగా అందరం మేము జరుపుకుంటాం సార్. ఇందులో అందరూ పాల్గొంటారు. మాకు చాలా సంతోషం. మరియు మరి గుళ్ళు మంజూరు చేసినందుకు, తర్వాత మా వీడీసీ సభ్యులకు, మా గ్రామ ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. హలో, నా పేరు శంకర్ రెడ్డి, మా సిర్గాపూర్ గ్రామం అండి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సార్. ఇక్కడ టెంపుల్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త నిర్మించుకోవాలంటే మా మహేశ్వర్ రెడ్డి గారు ల్యాండ్ ఇవ్వడం, దీనికి గుళ్ళకు మంజూరు చేసిన తర్వాత కొత్త గుళ్ళు నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా పునఃప్రారంభం చేయడం జరిగింది. వీడీసీ తరఫున అందరు వీడీసీ మెంబర్సు, ప్రజలు, గ్రామ ప్రజలందరూ సహకరించడం జరిగింది. ఇక్కడ గ్రామాభివృద్ధితో పాటు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరగడం జరుగుతుంది. ఇక్కడ రాజకీయ నాయకులు మతభేదాలు ఏం లేకుండా ఇక్కడ ప్రతి ఒక్కరి సహకారంతో, మెయిన్ యూత్ సహకారంతో, అందరితో ఇక్కడ ప్రతి ఒక్కరు సహకారంతో ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మత రాజకీయాలంటూ ఎక్కడ కూడా లేవు. ఏంటంటే ఇక్కడ కొందరు వల్ల కూడా వాళ్ళు చేసుకోవడం వల్ల ఇక్కడ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? నేను గత 26 ఇయర్స్ నుంచి ఇక్కడ చూస్తున్నాను ఈ టెంపుల్స్ని. ఇక్కడ చూడడం వల్ల ఇక్కడ కూడా చిన్నగా ఉంటుండే టెంపుల్స్. ఇక్కడ అయినా కానీ కూడా మా గ్రామ అభివృద్ధి సహకారంతో, మా గ్రామ అభివృద్ధి వాళ్ళు వేరే వాళ్ళ రాజకీయాల దృష్టికి తీసుకెళ్ళడం వల్ల ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈ సహకారం చేయడం జరిగింది. ఇక్కడ లాస్ట్ ఇయర్ మహాలక్ష్మమ్మ టెంపుల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేసి ముత్యాలమ్మ, నల్ల పోచమ్మ, పెద్ద పోచమ్మ, తాతయ్య విగ్రహం కూడా విగ్రహ ప్రతిష్టాపన ఈ సంవత్సరం చేయడం జరిగింది.
చూశారుగా సిరిగాపూర్లోని 3 టెంపుళ్ళు నిర్మించారు. భక్తులైతే అనేక భక్తులైతే వస్తున్నారు, పూజలు నిర్వహిస్తున్నారు. అక్కడ 2 విగ్రహాలని 2 టెంపుల్ నిర్మించారు. మరి ఇక్కడ ఇంకో చోట ఇంకో టెంపుల్ అని నిర్మించారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కృష్ణ కేఆర్ న్యూస్ 369 ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.